మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు దోసకాయతో ఆవకాయ పచ్చడి చేయటం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు 3, నిమ్మకాయ 1, ఆయిల్ 1/2 కిలో, ఆవపిండి 1/2 కప్పు, కారం 1/2 కప్పు, ఉప్పు 1/2 కప్పు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. దోసకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసి దీనిలో గింజలను తీసేయాలి. ఇలా మొత్తం అన్ని దోసకాయ ముక్కల్లో కూడా గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఇలా గింజలు తీసేసుకున్న దోసకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. స్కిన్ తీయకూడదు దోసకాయకి. ఇలా కట్ చేసిన దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకున్న పౌడర్లన్నీ కలుపుదాం. ఇవి కట్ చేసిన దోసకాయ ముక్కలు తీసుకొని దాంతో 3 కప్పులు దోసకాయ ముక్కలు వేయాలి. ఒకటి 2 3 ఇలా 3 కప్పులు దోసకాయ ముక్కలు. అదే బౌల్తో 1/2 కప్పు ఆవపిండి, మనం ఏ బౌల్తో అయితే దోసకాయ ముక్కలు కొలిచామో అదే బౌల్తో 1/2 బౌల్ అంటే 1/2 కప్పు ఆవపిండి, 1/2 కప్పు ఉప్పు. ఇది కళ్ళుప్పుని దంచి పొడి చేసుకోవాలి. 1/2 కప్పు కారం. ఇప్పుడు వేసి బాగా కలుపుదాం. ఈ దోసకాయ ముక్కలన్నీ కారం, ఉప్పు, ఆవపిండి బాగా కలవాలి. ఇలా కలిసిన తర్వాత మనం దోసకాయ ముక్కలు కొలుసుకున్న అదే బౌల్ నిండుగా నువ్వుల నూనె గాని వేరుశనగ నూనె గాని కాచి చల్లార్చాలి. అలా కాచి చల్లార్చిన నూనెని బౌల్ నిండా తీసి పచ్చళ్ళలో వేసి కలుపుదాం. ఇలా ఆయిల్ వేసి బాగా కలిపి ఇది ఆయిల్ మొత్తం కలిసేంత వరకు కలిపి దీనిలోనే నిమ్మరసం కూడా పిండి కలపాలి. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. నిమ్మరసం కూడా పిండి బాగా కలిపి దీన్ని పొడిగా ఉన్న జాడీలో పెట్టి జాగ్రత్త చేసుకుందాం. ఈ పచ్చడి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని జాడీలో వేసి పైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 2 రోజులు ఊరిన తర్వాత వాడుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే దోసకాయతో ఆవకాయ పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.